ఏమయ్యా జూనియర్ ఎన్టీఆర్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అల్లు తాత. మే 20 నీ పుట్టినరోజు కదా, పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అల్లు తాత గారు. మీ తాత ఎన్టీఆర్తో నాకున్న అనుబంధం అంతా ఇంత కాదయ్యా జూనియర్. ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే నువ్వు కూడా మీ తాతగారిలాగే చాలా గొప్పవాడి అయ్యేలా ఉన్నావు. నాదే ఉంది తాత, అంతా మా నందమూరి అభిమానులు అలాగే తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాద బలం. మీ నందమూరి అభిమానులు ఇప్పటి వాళ్ళటయ్యా. 75 సంవత్సరాల నుంచి ఆ అభిమానం ఇవాళకి కురిపిస్తూనే ఉన్నారు. అవును తాతగారు, మీ మనవడు కూడా పుష్పతో వరల్డ్ ఐకాన్ స్టార్ అయిపోయాడు. ఎందుకు పనికిరాని వాడు అవుతాడు అనుకున్నాను అప్పం. బన్నీగాడు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడని అనుకోలేదు. అయినా నాకు వాడి మీద కన్నా నా అల్లుడి మీదే ఎక్కువ ఆలోచన ఉంటుందయ్యా. చిరంజీవి గారికి ఏంటి తాత, కష్టపడి పైకొచ్చి మెగాస్టార్ రేంజ్కి ఎదిగిన మనిషి. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. అవునవును, ఇంతకీ మా అల్లుడు చేస్తున్న సినిమా పేరేంటయ్యా? విశ్వంబర తాతగారు. అది అప్పం, అది అంటే ఆ డైరెక్టర్ ఎవరు? మా కళ్యాణ్ రామ్ అన్నతో బింబిసార సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ అనే విశ్వంబర తీస్తున్నాడు. బింబిసారా సినిమా చాలా బాగుంటుంది మనవడా. ఆ అన్నయ్యకి మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా కదా అది. అవును అల్లు తాత, యాక్చువల్గా సినిమాని మొదట అన్నయ్య దగ్గర కంటే ముందు మాస్ మహారాజ్ రవితేజ దగ్గరికి వెళ్ళింది. అవునా, మరి రవితేజ ఎందుకు చేయలేదు? రవి అన్నకి స్టోరీ నచ్చలేదేమో, లేక వేరే షూట్ లో బిజీగా ఉన్నాడో, కారణాలైతే నాకు తెలియదు. కానీ ఆ రవితేజ నుంచి కళ్యాణ్ రామ్ అన్న దగ్గరికి ఈ కథ వచ్చింది. అయితే వెంటనే బింబిసారని కళ్యాణ్ అన్న ఓకే చేశాడు. చాలా మంచి పని చేశాడు, మంచి హిట్ కొట్టాడు. ఇక మా అల్లుడిని విశ్వంబరలో ఎలా చూపించబోతున్నాడు ఆ వశిష్ఠ? బింబిసారాలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా తీశాడు కదా వశిష్ఠ. సో విశ్వంబర కూడా అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. నిజమే, ఖచ్చితంగా ఆ రోజు కోసం మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారయ్యా జూనియర్. మీరు ఎంత పెద్ద నటులైనా కొంచెం కూడా గర్వం లేకుండా మీ అల్లుడు చిరంజీవి గారికి మీరు ఇచ్చే వాల్యూ అంతా ఇంత కాదు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అసలు మా అల్లుడు నేను ఫ్రెండ్ లాగా ఉంటామయ్యా. అబ్బో, మేమిద్దరం కలిసి చాలా పార్టీలు కూడా చేసుకున్నాం. అప్పం, చిరంజీవి గారు నిజంగానే అందరితో కలిసిపోతారు, మాతో కూడా చాలా సరదాగా ఉంటారు. సరే సరే, మరి నీ పుట్టినరోజు సందర్భంగా మనం కూడా కలిసి అప్పం అప్పం అప్పం. తప్పకుండా తాతగారు, మీకు ఏది కావాలంటే అది పదండి, ఎంజాయ్ చేద్దాం. పద పద మనోడా పద.